మహిళా అభివృద్ధి తోడ్పడింది. మరి సతీ సహగమనం ఉంటుంది, భర్త చనిపోతే భార్యని కూడా నిప్పుల్లో వేసేవారు. దాన్ని కూడా ఖండించినటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు. మనము ప్రతి శుక్రవారము మనం సరస్వతమ్మకి పూజ చేస్తాం. మరి సరస్వతమ్మ ఎంత గొప్పదో సావిత్రమ్మ కూడా అంత గొప్పది. కాబట్టి ప్రతి వారం మనం ఏ రోజైతే భగవంతుని ఏ విధంగా కొలుస్తున్నామో భగవంతునికి సమానమైనటువంటి సావిత్రమ్మను కూడా మీరు కొలవాలి, ఆమె చరిత్రను చదవాలి. ఎందుకంటే మనకు దేవుడు జన్మనిస్తే మనం నడవడిక ఏ విధంగా నడవాలి, మనకు ఏ విధంగా మన కోసం కొట్లాడినటువంటి రెండో దైవం సావిత్రమ్మ. మరి మనకు ముంగటున్నటువంటి గురువులు కూడా దైవంతో సమానం. దేవుని మొక్కిన అయిపోయింది అన్నది. మీ వయసులో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకుంది. అప్పటి పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నారు. అప్పటికి చదువు లేదు సావిత్రమ్మ. చదువు లేకపోతే భర్త ఏం చేసిండు, ఆమెకి చదువు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఆమె ఉన్నటువంటి ఏకాగ్రతతోని మంచిగా చదువుకొని పాఠశాలకు వెళ్ళడము, చదవడము, అట్లా ఈ దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా మొదటగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ దేశం యొక్క సాంప్రదాయం, సంస్కృతి కూడా మొత్తం మహిళ మీద ఆధారపడి ఉంది. ఒక ఇల్లు చక్కదిద్దాలన్నా, ఒక ఇల్లు నడవడిక చక్కగా ఉంది అని చెప్పడానికి ఆదర్శం ఏంటంటే ఒక మహిళ. స్థాపించే స్థాయికి ఎదిగారు వాళ్ళు సంతానాన్ని కూడా వద్దనుకున్నారు. వాళ్ళు ఒక పిల్లోని దత్తత తెచ్చుకొని పెంచుకున్నారా తప్ప వాళ్ళు మాకు సంతానం వద్దు అని చెప్పి ఈ సమాజానికి వారి జీవితాలను త్యాగం చేశారు పూలే మరి సావిత్రిబాయి గారు. మరి మనం మహనీయులను మర్చిపోతే మనకేముంటది, సమాజంలో చెడు ప్రవేశిస్తుంది. సినిమాల రూపంలో, యూట్యూబ్ రూపంలో, డీజేల రూపంలో చెడు ప్రవేశించి జ్ఞానాన్ని అంతా అజ్ఞానం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు మహనీయులను తలుచుకుంటూ ఉండాలి. మనకు రోజు యూట్యూబ్లలో ఏదో ఒకటి చూసే బదులు ఒకరోజు మహనీయులను, భారతీయ మహనీయులను కొడితే ఎంతో మంది వస్తుంది. అలా సావిత్రమ్మనే కానీ, శివాజీ కానీ, పూలే కానీ, అంబేద్కరే కానీ, ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు ఉంటుంది. వాళ్ళ చరిత్ర కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా చదువుకోవడానికి, వీడియో వినడానికి కూడా వస్తుంది. అట్లాంటి మహనీయుల యొక్క చరిత్ర మనం విన్న తర్వాతనే మన మైండ్లో గొప్ప ఆలోచనలు పుడతాయి. ఆలోచన ద్వారా మనము